ఆమె స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్ తో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టబోతోందట ఆ అందాల నటి. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా ఓ పిక్చర్ ని తెరకెక్కించిన ఆ హీరోయిన్ తర్వాత డైరెక్టర్ గా రాణించేందుకు ప్లాన్ చేస్తోందట. ఇంతకీ ఎవరామె? ఆ హీరోయిన్ కి డైరెక్షన్ మీద ఎందుకంత ఇంట్రెస్ట్? టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత ఇప్పుడు కొత్త రోల్ ఎంచుకోబోతోందట. ఏం మాయ చేసావేతో తెలుగు తెరకు పరిచయమై రంగస్థలం, మజిలీ వంటి సినిమాలతో స్టార్డమ్ అందుకున్న ఈ అమ్మడు ఇటీవల నటనతో పాటు సినిమా ప్రొడక్షన్ లోనూ సత్తా చాటింది. తన సొంత బ్యానర్ లో శుభం సినిమాను నిర్మించి హారర్ కామెడీ జానర్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తూనే తన కెరియర్ లో కొత్త చాప్టర్ ను తెరిచేందుకు రెడీ అవుతోందట. డైరెక్టర్ గా మారి మెగాఫోన్ పట్టబోతోందట సమంత. ఆమె ఒక క్యూట్ లవ్ స్టోరీతో దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకోవడానికి సిద్ధమవుతోందట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆమె ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నట్లు, కొంతమంది అప్ కమింగ్ యంగ్ ఆర్టిస్టులతో డిస్కషన్స్ జరుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంత గతంలో నటిగా విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నట్లే డైరెక్టర్ గా కూడా తనదైన ముద్ర వేయాలనే పట్టుదలతో ఉందట. ఈ లవ్ స్టోరీ ఆమె సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కే అవకాశం ఉందని టాక్. ఈ వార్తలు సమంత అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బన్నీ వంటి వెబ్ సిరీస్ లలో యాక్షన్ రోల్స్ తో మెప్పించిన సమంత డైరెక్షన్ లో ఫ్యాన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. క్యూట్ లవ్ స్టోరీతో ఆమె ఎలాంటి కోణాన్ని చూపిస్తుంది, ఏ స్టార్ నటీనటులు ఈ పిక్చర్ లో కనిపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే సమంత డైరెక్టర్ గా అరంగేట్రం చేయబోతున్నది గాసిపో లేక రియలో తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.